హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ ఏంటిదంటే ఒక చిన్న మేజర్ అప్డేట్ అండ్ ఒక కొత్త పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా మీకు. హీఈస్ నన్ అదర్ దాన్ మై బ్రదర్ వరుణ్ రాజ్ నాయక్. తను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పార్ట్నర్. నేను మా అన్న కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. ఇంకోటి అప్డేట్ ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ది నా పాత సబ్స్క్రైబర్స్ తెలుసు, నా ఛానల్ నేమ్ ఉన్నిన్ కదా. సో ఆ ఉన్నిన్ కి దాని మీనింగ్ ఏంటో మీ అందరికి చెప్తాను. ఇప్పుడు మీనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 letters యుఎన్, మా బ్రదర్ నుంచి తీసుకుంది. VARUN, లాస్ట్ 2 letters యుఎన్. అండ్ ఐఎన్ వచ్చేసి సచిన్, SACHIN, లాస్ట్ 2 letters. సో మా బ్రదర్ నేమ్ నుంచి లాస్ట్ 2 letters, నా నేమ్ నుంచి లాస్ట్ 2 letters. సో యుఎన్ అండ్ ఐఎన్, సో రెండు జాయిన్ చేస్తే ఉన్నిన్ వ్లాగ్స్ అయింది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై ఛానల్. లెట్స్ ఇంట్రొడ్యూస్ మై బ్రదర్ వరుణ్ రాజ్ నాయక్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూనియన్ బ్లాగ్స్. నేను మీ వరుణ్ని. ఇప్పటి నుండి నేను ఈ ఛానల్లో ఎప్పుడు కనిపిస్తుంటాను. నేను మా బ్రదర్ కలిసి పెట్టాము ఈ ఛానల్లో. మీరు thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికోసం తీస్తున్నామని. రండి చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల ఉన్నది మీకు అందరికి తెలిసిన కారే, ఇన్విక్టో ఆల్ఫా ప్లస్ మోడల్ అండి. ఇది ఇన్విక్టో ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ మోడల్ అండి. దీంట్లో మన ఇన్విక్టోలో 2 వేరియంట్స్ ఉంటుంది, ఒకటి జెడా ప్లస్, ఒకటి ఆల్ఫా ప్లస్. ఇది హయ్యర్ ఎండ్ అన్నట్టు ఆల్ఫా ప్లస్. దీన్ని ఒక వాక్ అరౌండ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ మనకి గ్రిల్ డిజైన్ ఇట్లుందండి. ఇది కొంతమందికి క్రోమ్ ఫినిష్తో నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే మంచిగా అనిపిస్తుంది. డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి, ట్రై LED లైట్స్ ఉన్నాయి, అట్లనే ట్విన్ LED లైట్స్, హెడ్ ల్యాంప్స్ అండి. ఇండికేటర్ డిజైన్ వచ్చి లీనియర్ LED టర్న్ ఇండికేటర్స్ అండి ఇవి మనకి. దీంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ ఒకటి మిస్ అవుతున్నాయి, ప్లస్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ప్లస్ 4 పార్కింగ్ సెన్సర్స్. ఇక్కడ 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 ఉంది. ఇది మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అండి. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాము. ఇది మనకి సైడ్ ప్రొఫైల్ డిజైన్ అండి. ఇట్లా కనిపిస్తుంది మనకి సైడ్ నుండి. దీని లెంత్ వచ్చి 4755, విడ్త్ 1850, హైట్ 1790, వీల్ బేస్ వచ్చేసరికి 2850 అండి. మన దీని టైర్ సైజ్ వచ్చి 215/60 R17 ఇంచెస్ వీల్ వస్తుంది మనకి. ఇన్విక్టోలో ఉన్న 2 మోడల్స్లో 17 ఇంచెస్ వీలే వస్తుంది మనకి. విత్ ఆల్ఫా మోడల్లో డైమండ్ కట్ అలాయ్స్ వస్తుంది, అదే మనకి జెటా ప్లస్లో నార్మల్ వస్తుందండి. మనకి ఇట్లా బాడీ కలర్ ORVM విత్ టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయండి. ఇది క్రోమ్ గార్నిష్ వచ్చేసి ఇది యాక్సెసరీస్, ప్లస్ దీనికి 360 degrees కెమెరాస్ ఉండడం వల్ల దీని మిర్రర్కి ఇక్కడ కెమెరా వస్తుంది ఒకటి. మనకి ఇది ఆల్ఫా ప్లస్ మోడల్లో క్రోమ్ గార్నిష్ వస్తుందండి హ్యాండిల్స్కి, అదే జెటా ప్లస్లో నార్మల్ బాడీ కలర్ మాత్రమే ఉంటుంది. అట్లనే ఆల్ఫా ప్లస్లో మనకి క్రోమ్ విండో గార్నిష్ వస్తుంది. ఈ వైజర్ వచ్చేసి ఇది యాక్సెసరీస్, అండ్ దిస్ బాడీ సైడ్ గ్లైడింగ్ కూడా యాక్సెసరీసే. ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ మనకి ఇలా కనిపిస్తుంది ఇన్విక్టో ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ మోడల్. బ్రేక్ లైట్ డిజైన్ వచ్చేసరికి ట్రై LED లైట్స్ విత్ క్రోమ్ గార్నిష్తో కనెక్టెడ్ ఉంటుంది మనకి బోత్ సైడ్స్. బ్యాక్ 4 పార్కింగ్ సెన్సర్స్ విత్ కెమెరా. ఈ ఆల్ఫా ప్లస్ మోడల్లో మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ వస్తుంది, సింగిల్ ప్రెస్తోని అది ఓపెన్ అవుతుంది. ఇది కంపారిటివ్లీ ఈ సెగ్మెంట్ ఉన్న వెహికల్స్లో కంపారిటివ్ చేస్తే చాలా స్లోగా వస్తుంది. మనకి దీని బూట్ స్పేస్ వచ్చేసరికి 239 liters, అన్ని సీట్స్ అప్రైట్ ఉంటాయి. ఒకవేళ మనకి ఎక్కువ స్పేస్ కావాలంటే ఈ బ్యాక్ 50-50 స్ప్లిట్లో సీట్స్ ఫోల్డ్ అవుతాయి. ఇవి రెండు ఫోల్డ్ చేసిన తర్వాత మనకు వచ్చే స్పేస్ వచ్చి 690 liters స్పేస్ ఉంటుంది మనకి. ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి మనం ఈ సింగిల్ కీ ప్రెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మధ్యలో ఆపుకోవాలంటే ఈ సైడ్ కీ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది సింగిల్ ప్రెస్తోనే. వద్దు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పటివరకు మనం ఎక్స్టీరియర్ డిజైన్ చూడడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. మనకి దీంట్లో ఓన్లీ డ్రైవర్ సీట్ మాత్రమే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకి కో ప్యాసింజర్కి వచ్చేసరికి మాన్యువలే ఉంటుంది. అట్లనే ఈ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మనకి 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ
2 మెమరీ ఫంక్షన్స్ అన్నట్టు. ఇద్దరు డ్రైవర్లు సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చి మనకి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ప్లస్ ఈ లాక్ అండ్ లాక్ బటన్స్, ఈ మిర్రర్ లాక్ చేసుకోవడానికి, ఎందుకంటే వెనకాల చైల్డ్ కూర్చుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అది పెడతాము. ఇవి వచ్చి అన్ని మన విండోస్ ఆపరేటింగ్ చేసేది. ఇక్కడికి వచ్చేసరికి మనకి సాఫ్ట్ టచ్ ఉన్నది. ఇది మొత్తం సాఫ్ట్ టచ్ అన్నట్టు. ఇది హార్డ్ ప్లాస్టిక్ ఉన్నది, సాఫ్ట్ టచ్ అన్నట్టు. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ తో వచ్చింది మనకి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ మోడల్లో లెదరేట్ సీట్స్ వస్తుంది. జెడ్ ప్లస్ లో మాత్రం నార్మల్ సీట్స్ వస్తాయి. దీంట్లో మనకి 2 ఫ్రంట్ సీట్స్ విత్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నది. జస్ట్ వెంటిలేటెడ్ వస్తాయి, అంటే మన కూలింగ్ మాత్రమే వస్తుంది, హాట్ ఎయిర్ మాత్రం రాదు. దీంట్లో స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. దీన్ని సెట్ చేసుకునే బటన్స్ ఇక్కడ ఉంటాయి. మనకి మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అన్నట్టు. మోడ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తుంటే అక్కడ చేంజ్ అవుతుంటుంది. అది మన మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అన్నట్టు అది. ప్లస్ దాని నెక్స్ట్ బటన్స్ ఇవి. ఇది వచ్చేసరికి మనం వాల్యూమ్ తక్కువ చేసుకోవడానికి, పెంచుకోవడానికి. ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓడోమీటర్ చేంజ్ చేసుకోవడానికి మనకి. ఇది ట్రిప్ ఎంత ఉంది, క్లాక్ ఎంత ఉంది, టైం ఎంత, క్లాక్ టైం ఎంత, మనకి ఇవి టైర్ ప్రెజర్ మానిటర్ అవి కూడా చూపిస్తుంది. బ్యాటరీ ఎంత ఉందో మనకి చెప్తుంది ఇది. అట్లనే ఇది వచ్చేసరికి మన కాల్ రిసీవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి మన వాయిస్ కమాండ్ ఇస్తే దాన్ని బట్టి మనకు కావాల్సింది చెప్తుంది. మనకి స్టీరింగ్ టిల్ట్ ప్లస్ టెలిస్కోపిక్ అన్నట్టు ఇక్కడ ఆల్ఫాలో. ఇది లాకింగ్ సిస్టమ్ మనకి. సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి మనకి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. డాష్ బోర్డ్ వచ్చేసరికి మనకి అక్కడక్కడ సాఫ్ట్ టచ్ ఇచ్చారు, అక్కడక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. దీని స్టోరేజ్ స్పేస్ వచ్చేసరికి మనకి బాగానే ఇచ్చారండి. ఇక్కడ ఉంది మనకి స్టోరేజ్ స్పేస్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇక్కడ 2 కప్ హోల్డర్స్ పెట్టుకున్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ప్లస్ ఇక్కడ ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉన్నది మనకి. ఇక్కడ మనం ఇప్పుడు సెంట్రల్ కన్సోల్ చూసేసరికి మనకి 10.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది విత్ గ్రేట్ టచ్. మనకి ఇక్కడ ఫిజికల్ గా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు, ప్లస్ హోమ్ ఇచ్చారు, పవర్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఆడియో సిస్టమ్ వచ్చేసరికి మనకి 6 స్పీకర్స్ వస్తున్నాయి. 2 ఫ్రంట్ డోర్స్ వస్తున్నాయి, 2 బ్యాక్ డోర్స్ వస్తున్నాయి, ప్లస్ 2 ట్విటర్స్ అన్నట్టు. ప్లస్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉంది మనకి. దీంట్లో కంట్రోల్ సిస్టమ్ వస్తుంది, డ్యూయల్ జోన్ వస్తుంది మనకి. అంటే ఫ్రంట్ సపరేట్ చేసుకోవచ్చు, బ్యాక్ హోల్ సపరేట్ ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది మనం సెకండ్ రో పోయినప్పుడు దాని గురించి చెప్తాము. ఏసీ పవర్ బటన్, ఫ్యాన్ ఆన్ అండ్ ఆఫ్, ఆటో. మనకి వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు, దాని స్విచెస్ వచ్చి ఇక్కడ ఉన్నాయి. ఇది ప్యాసింజర్ది, ఇది వచ్చి మన డ్రైవర్ది అన్నట్టు. ఈ కన్సోల్లో మనకి ఇది కెమెరా స్విచ్ అండి. ఇది వస్తే మనకి 360 డిగ్రీస్ కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరా క్వాలిటీ ఒకటి చూస్తే ఇది అంత బాగాలేదు, ఇది వర్త్ కాదనిపిస్తుంది, ఇంకా బెటర్ అవ్వచ్చు. ఫ్రంట్ వ్యూ ఒకటి, ఇది వచ్చి మన 360 డిగ్రీస్ వ్యూ, టాప్ వ్యూ అన్నట్టు. ఇది కాకుండా ఇది సైడ్ వ్యూ అన్నట్టు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వ్యూ. ఇది నెక్స్ట్ బటన్ వచ్చేసరికి ఇది మన పార్కింగ్ బటన్ అండి. దీని కింద వచ్చేసరికి హోల్డ్ అసిస్ట్ ఉంటుంది కదా, ఆ స్విచ్ ఇది. ఇవి వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మన డ్రైవింగ్ మోడ్స్ 3 టైప్స్ ఉంటాయని. దాంట్లో ఈ డ్రైవింగ్ మోడ్స్ అన్నట్టు. ఇవి వచ్చితే మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం ఏ మోడ్లో ఉన్నామో తెలుస్తుంది. సింగిల్ టైం ప్రస్తుతానికి మేము ఇప్పుడు ఎకనామీ మోడ్లో ఉన్నాము. ఒకసారి ప్రెస్ చేసి ఇది నార్మల్ మోడ్ అన్నట్టు, స్టాండర్డ్ మోడ్ అంటారు జనరల్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పవర్ మోడ్. 3 మోడ్స్ ఉంటాయి మనకి. ఇవి మన మోడ్ బట్టి అక్కడ కలర్ చేంజ్ అవుతుందండి. ఈ ఎకనామీ వచ్చి గ్రీన్ కలర్ అయితే, నార్మల్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది, పవర్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఈవీ మోడ్ ఉంటుంది అన్నట్టు. అంటే దీంతో పాటు మనం జస్ట్ సమ్ 10 to 15 మినిట్స్ మాత్రం డ్రైవ్ చేయగలుగుతాము. మోస్ట్లీ 1-2 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలుగుతాము దీనికి ఉన్న బ్యాటరీతో. మనం ఏంది మన పెట్రోల్ అయిపోయిన తర్వాత. ఇవి మనం ప్రస్తుతానికి అయితే పార్కింగ్ మోడ్లో ఉన్నాం. నెక్స్ట్ రివర్స్, న్యూట్రల్ ప్లస్ డ్రైవ్. ఆటోమేటిక్గా నడపాలనిపించలేదు, మాన్యువల్గా నడపాలనిపించింది అనుకో, ఇట్లా మనం ఎస్లో స్పోర్ట్స్ సెట్ చేసి మన పెడల్ షిఫ్ట్ వాడుకొని డ్రైవ్ చేయొచ్చు. అంటే మాన్యువల్ మోడ్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఈ పెడల్ షిఫ్టర్స్ అన్నట్టు ఇవి 2 మైనస్. ఇది తక్కువ చేసుకోవడానికి, ఇది ఎక్కువ చేసుకోవడానికి గేర్. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ యూఎస్బి టైప్ సి పోర్ట్ ప్లస్ యూఎస్బి పోర్ట్ ఒకటి ఉంది. మనకి రేర్ వ్యూ ఆటో డిమ్మింగ్ అన్నట్టు. ఇది ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు మనము. మనకి ఓన్లీ ఆల్ఫా ప్లస్లో పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది మనకి. జెటా ప్లస్లో మనకి రాదు, మనకి నార్మల్ రూఫ్ ఉంటుంది. దీంట్లో మాత్రం పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది మనకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సింగిల్ టచ్ అన్నట్టు మనకి.
సింగిల్ టచ్తో ప్రెస్ అయిపోతే అన్ని క్లోజ్ అయిపోతుందండి. ఇక లైట్స్ విశేషానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండివిజువల్ లైట్స్ ఉంటాయి, ప్లస్ డోర్ది సపరేట్ లైట్ ఉంది. మనకి ఇప్పుడు ఓన్లీ లోపల ఆన్ చేసుకోవాలంటే ఇది ఆన్ చేస్తే హోల్ క్యాబిన్ మొత్తం ఆన్ అయిపోతుంది, ఉన్న లైట్లన్నీ ఆన్ అయిపోతాయి. ఇవి మాత్రం మనకి హాలోజన్ ఇచ్చారు. మనకి జనరల్గా అన్ని కార్లలో మిర్రర్స్తో లైట్ వస్తుంది కదా, ఇది నార్మల్గా ఓన్లీ కో ప్యాసింజర్కి వస్తుంది. ఈ వెహికల్లో మనకి విత్ డ్రైవర్కి కూడా సేమ్ ఫీచర్స్తో వస్తుంది అన్నట్టు, విత్ మిర్రర్ విత్ లైట్ వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ రోకి వెళ్ళి చూద్దాం. సెకండ్ రో విశేషాన్ని వచ్చేసరికి ఇక్కడ మనకి మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. మనకి ఇక్కడ మంచి ఫంక్షన్ ఏంటంటే మనకి సన్ బ్లైండ్స్ ఇచ్చారు. ఇది ఎండాకాలంలో చాలా ఉపయోగపడుతుంది, ప్లస్ ప్రైవసీకి కూడా బాగా పనికొస్తుంది. ఈ ఫినిష్ గోల్డ్ ఫినిష్ ఇచ్చారు మనకి, రోజ్ గోల్డ్ ఫినిష్తోని. సీట్ లెదర్ సీట్స్ ఇంతకుముందు చెప్పినట్టే ప్లెంటీ ఆఫ్ స్పేస్. నా హైట్ ఉన్నోడికి అయితే చాలా ఎక్కువ స్పేస్ అసలు. ఆ ఫ్రంట్ సీట్ నా హైట్తోనే అడ్జస్ట్ చేసుకున్నా. చూడండి లెగ్ రూమ్ ఎంత ఉందో. ఫ్రంట్ ఒకవేళ నా హైట్ వచ్చేసరికి 5'5" మాత్రమే. నేను ఎంత ఫ్రంట్ అనుకున్నా కూడా ఇంత స్పేస్ ఉంటుంది నాకు. లెగ్ రూమ్ అయితే ప్లెంటీ ఉన్నది మనకి. ఓన్లీ ఆల్ఫా ప్లస్ మోడల్లో ఓన్లీ మనకి వచ్చేది ఓన్లీ క్యాప్టెన్ సీట్స్ మాత్రమే వస్తుంది. 8 సీటర్ కావాలంటే మనం జెటా ప్లస్ మోడల్కి వెళ్ళాల్సిందే. డ్యూయల్ కంట్రోల్ అన్నా కదండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మన రేర్ సీట్ వాళ్ళు ఇండివిజువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏసీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనం డిస్టర్బ్ చేయకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లానే మనకి ఇక్కడ 2 ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ ఇచ్చారు. ఫ్రంట్ చూసాం కదా, మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి, బ్యాక్ 2 పోర్ట్స్ ఉన్నాయి. మనకి ఇన్నోవా లాగా మధ్యలోకి వెళ్ళి లేకపోతే XL6 లాగా మధ్యలోకి వెళ్ళేవండి. మనకి దీంట్లో సైడ్ నుండి వస్తుంది మనకి ఏసీ. ఇది మన అంబియంట్ లైట్. మనకి అంబియంట్ లైట్ అనేది ఓన్లీ డోర్ ఓపెన్ చేసినప్పుడే ఆన్ అవుతుంది, మిగతా టైంలో ఆఫే ఉంటుంది. మంచి ఫీచర్, కానీ ఇంకొంచెం బ్రైట్నెస్ ఉంటే బాగుండేది. చాలా లైట్ వస్తుంది ఇది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ పెట్టుకోవడానికి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేసిన తర్వాత లాక్ అయిపోతుంది, బాగా స్టిఫ్గా ఉంది. మనకి ఇది 1-2 kgs వరకు వెయిట్ మోస్తుందేమో. దీనికి మళ్ళీ కింద పెట్టాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది మనకి, అది ప్రెస్ చేసి కిందికి ప్రెస్ చేస్తే అయిపోతుంది. ప్లస్ 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి డోర్లో ఇక మంచి స్పేస్ ఉందండి. అట్లానే అటు సైడ్ కూడా 1 లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అట్లానే ఇది వచ్చేసరికి మన ఏమన్నా న్యూస్ పేపర్స్ కానీ స్మాల్ ఐటమ్స్ సెల్ ఫోన్స్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ బాగానే ఉంది. ఇది మనకు 4 kg వెయిట్ మోసే అంత స్పేస్ ఇక్కడ ఒకటి ఇచ్చారు మనకి. ఇది హుక్. జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ కానీ పార్టీలకు షెర్వానీలు కానీ లేదా సూట్లు తీసుకుపోతారు కదా, వాళ్ళ కోసం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ కూడా ఉంది. గ్రాబ్ హ్యాండిల్స్ మంచి పొజిషన్లో ఇచ్చారు. అట్లానే ఇన్ అండ్ అవుట్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ మనం చైర్ని ఫ్రంట్ పూజ చేసుకోవాలి. ఇది దీనికంటే ఎక్కువ బెండ్ కాదు, దిస్ ఇస్ ద మ్యాక్సిమం. ఇక్కడ మనకి గ్రాబ్ చేసుకోవడానికి మంచి పొజిషన్లో మంచి గ్రిప్ ఇచ్చారు. ఇక్కడ ఇట్లా పెట్టుకుని ఇంగ్రెస్ అయితే అయిన తర్వాత కంఫర్టబుల్ ఉంది. ఇది మనం మళ్ళీ సీటింగ్ పొజిషన్ చేంజ్ చేసుకుందాం. ఇది 3rd రో సీటింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంది. మన థై సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది. నా హైట్ ఉన్న వాళ్ళకి ఓకే, ఎందుకంటే కొంచెం ఫ్రంట్ అనేసరికి బాగానే సపోర్ట్ ఇస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ జర్నీస్ కూడా వీలవుతుంది. నా సైజు ఉన్న వాళ్ళు కూడా 3 ఈజీగా పడతారు వెనకాల. ఇది మనకి బ్యాక్ రెస్ట్, మనకి 2 హెడ్ రెస్ట్ ఉన్నాయి అన్నట్టు. 3వది వెనకాల మనం ఎంతమంది చూసినట్టు వెనకాల బూట్లో ఉంటుంది, అది అవసరానికి తీసుకోవచ్చు. లెట్ మీ పిక్ ఇట్ అప్ అది. చూడండి ఇట్లా లాక్ చేస్తే అయిపోతుంది. 3 మెంబర్స్ సెట్ వేసుకొని కంఫర్టబుల్. ఇంకా కావాలంటే మనం మ్యాక్సిమం ఇంక్లైన్ పోవాలంటే ఇంకా ప్రెస్ చేసుకొని ఇది పోతే దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఇంక్లైన్. చాలా రిలాక్స్డ్ ఉండే వెనకాల. ఇండివిజువల్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఏసీ వెంట్స్ ఉన్నాయి. మనకి ఛార్జింగ్ కోసం బాధపడతా అంటే అట్లాంటివి ఏం లేదు. మనకి ఇక్కడ బ్యాక్ కూడా ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. మనకి సింగిల్ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉంది మనకి ఇచ్చాడు. ప్లస్ సెల్ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే బాగుంది. కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మనకి ఇక్కడ ఉన్న 7 మెంబర్స్ ఎంతమంది కూర్చున్నామో ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ బెల్ట్ ఉంది. మధ్యలో 3rd పర్సన్ కూడా మధ్యలో సీట్ బెల్ట్ ఇచ్చారండి. ఇక్కడ సీట్ బెల్ట్ ఇక్కడ ఉంటుంది.
లైట్స్, ఎల్ఈడి లైట్స్ చెప్పాను కదా ఇంతకుముందు. క్లోజ్ ఎన్విరాన్మెంటల్లో ఉన్నట్టు ఫీలింగ్ కూడా ఎందుకు అంటే మనకి పానోరామిక్ సన్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ బాధ కూడా ఉండదు. ప్లస్ కొంచెం గ్రిప్ కూడా ఉంది, సడన్గా హై బంప్స్ వస్తే పట్టుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఫట్టును కొట్టేసేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఎప్పటికీ ఆన్ చేసుకుని ఉండండి. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వచ్చేస్తుంటది. నా ప్రతి వీడియో అప్డేట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అక్కడ వెళ్ళి క్లిక్ చేసి నన్ను ఫాలో కొట్టేసేయండి. నా ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.